मत నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కులగణన చేపట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు డిమాండ్ చేశారు. దళిత గిరిజన మైనార్టీలపై దాడులను ఖండిస్తూ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట పట్టణ కార్యదర్శి జంగం నాగరాజు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఆర్డీఓకు విడతి పత్రం అందజేశారు. గత ఎన్నికల్లో కులగణన లేక వెనుకబడిన వర్గాలు నష్టపోయాయని యామాల మధు తెలిపారు. ప్రధాని మోడీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయని, కేంద్రం కఠిన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చెంచయ్య, నాగయ్య, వాసు, హరి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు, ఆర్డీఓ కార్యాలయాల ముందు దేశవ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న దాడులను, అదేవిధంగా ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. దానిలో జనగణనలో కులగణన కూడా అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆత్మకూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కూడా మన ఆర్డీఓ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేపట్టాం. ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ముస్లిం మైనార్టీల మీద, గిరిజనుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మహిళల మీద ఈ 11 సంవత్సరాల్లో 4.8 లక్షల కేసులు నమోదయ్యాయి. అవి సంవత్సరానికి పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితే లేదు. అదేవిధంగా ఈరోజు ప్రశ్నించే వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చేయండి, దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రాజమహేంద్రవరం గవర్నమెంట్ కాలేజ్ను రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సందర్శించారు. కళాశాల అకాడమిక్ పురోగతి, పరిశోధన వాతావరణం, స్టార్టప్స్, ఇన్నోవేషన్ సౌకర్యాలను సమీక్షిస్తూ కళాశాల అభివృద్ధిని ఆమె అభినందించారు. ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ బ్లాక్లో విద్యార్థుల ప్రాజెక్టులు పరిశీలించి ప్రశంసించారు. అరకు కాఫీ హబ్, నానోటెక్ మరియు అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ల్యాబ్లను సందర్శించి జరుగుతున్న పరిశోధనలపై సంతృప్తి వ్యక్తం చేశారు. లైబ్రరీలో విలువైన పుస్తక సంరక్షణను మెచ్చుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామచంద్రరావు, కోఆర్డినేటర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఓం తద్ బ్రహ్మ, ఓం తద్ వాయు, ఓం తద్ ఆత్మ. గిఫ్ట్ చేసి ఒకసారి ఇమీడియట్ గా మంచిగా చేసేసి మేడం గారికి డొనేట్ చేసి న్యూటన్ రాసినటువంటి న్యూటన్ ప్రిన్సిపల్ అది మ్యాథమెటిక్ అనే 1881 అండి. ఫస్ట్ ఆర్ట్ పబ్లికేషన్ ఆఫ్ నేషనల్ మ్యూజియం ఉన్నారండి. మనకి పెయింటింగ్ వచ్చింది. ఇది పర్లేదు నాలో ఉంచండి. నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. తిమ్మరాజుపాలెంలోని కోట సత్యమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర నిధులు, అఖండ గోదావరి పర్యటన ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని ప్రకటించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్తీక వన మహోత్సవంలో పాల్గొని హైందవ ధర్మ పరిరక్షణలో వారి పాత్ర కీలకమని అన్నారు. తర్వాత ఎర్నగూడెం రోడ్లో ఆదిత్య ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలో రైతుల ఖాతాల్లోకి అన్నదాన సుఖీభవ 2వ విడత మరియు పీఎం కిసాన్ 21వ విడత నిధుల జమను విజయవంతంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ వైవి మేఘస్వరూప్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ బుధవారం 1,14,991 మంది రైతులకు 7,69,699.90 లక్షలు జమ కానున్నట్లు తెలిపారు. అన్ని శాఖల ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీఎంఏవై గ్రామీణ సర్వే, స్వామిత్వ సర్వే పురోగతిపై దృష్టి పెట్టాలని సూచించారు. వసతి గృహాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, భవనాల ఫిట్నెస్ పై అధికారులు సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. యాక్చువల్ భర్త ఆస్తులు భార్య పేరు మీద చేయాలని ఈ వాళ్ళు కంప్లైంట్ ఏంటంటే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఫోన్లో అంత రికార్డ్ చేశాం. అది ఎస్సీ గారు అనపడితే ఏది లేదు. వెబ్లాండ్ 1కి వెబ్లాండ్ 2 కూడా నేమ్స్ తేడా ఉన్నాయి కాబట్టి మీ సరైన డాక్యుమెంట్స్ తీసుకొస్తే మేము చేయగలమని ఆయనకి రిటర్న్ గా చెప్పాం సార్. చెప్పిన తర్వాత కూడా మ్యూటేషన్స్ పెట్టేసారు. మీతాం సార్ మళ్ళీ వాళ్ళు ఏమన్నా ప్రూఫ్లు తెచ్చుకుంటే మనం మ్యూటేషన్ చేయగలం తప్ప ఇది ప్రైవేట్ వాళ్ళ ఇద్దరు చిరాయితీ ఆస్తులకు మధ్యన విషయం సార్. వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా మనం చేయడానికి ఉండదు సార్. అదే స్పీకింగ్ యాక్ట్లో కూడా మళ్ళీ ఇస్తాం సార్. ఒకవేళ వాళ్ళు ప్రాపర్ గా తెచ్చుకుంటే మ్యూటేషన్ చేయగలం సార్. లేకపోతే రిజెక్ట్ చేసి మనం చెప్పినట్టుగా స్పీకింగ్ యాక్ట్ ఇచ్చి రిజెక్ట్ చేస్తాం సార్. షేర్ చేయడం జరిగింది. పాసిబుల్ ఫార్మర్స్ కి చెప్పి మనం బ్యాంక్స్ కి పంపించి రిజాల్వ్ చేయించుకోవాలి. అది ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ ఇన్ దట్ టాస్క్. డిఏవి గారు ఎంత అయింది ఇప్పుడు దాకా, ఎన్ని రిజాల్వ్ అయినాయి దీంట్లో? ఎన్ని రిజాల్వ్ అయ్యాయా? ఇంకా మనకు రాలేదు. ఓకే. అండ్ ఈ డేటా కూడా మీరు అక్కడ కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇవ్వండి. కాన్స్టిట్యున్సీ వైజ్ ఎంత అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ మనం డిస్కస్ చేస్తున్నామన్న డేటా కూడా మీరు అక్కడ రేపు ప్రోగ్రామ్ దగ్గర బ్రీఫ్ నోట్ ఒకటి చేసి పెట్టండి. అండ్ ఎంతమంది రైతులు దీనివల్ల ఉపయోగపడుతున్నారు అన్నది కూడా ఒక బ్రీఫ్ నోట్ మీ కాన్స్టిట్యున్సీస్లో కన్సర్న్ ఎంఏఓ తయారు చేసి పెట్టాల్సి ఉంటుంది. ఫాయిదా ఇవ్వాలి. కానీ ఎండార్స్మెంటే మీరు ఇవన్నీ పెట్టిన ఏళ్ళలో చేస్తాము అని చెప్పి ఎండార్స్మెంట్ ఇవ్వడం. ఫైనల్గా మీరు కలెక్టరేట్ కూడా లెటర్ రాశారు. అందులో కూడా మీరు యాక్చువల్ భర్త ఆస్తులు భార్య పేరు మీద చేయాలని ఈ వాళ్ళు కంప్లైంట్ ఏంటంటే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఫోన్లో. ఏలూరు పేరయ్య కోనేరు రామకోటి మైదానంలో సర్వమాలధారణ స్వాములకు జరుగుతున్న 55 రోజుల భిక్ష కార్యక్రమం 36వ రోజుకు చేరుకుంది. భిక్ష ప్రదాతలుగా కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యులు, కూనపరెడ్డి మురళీకృష్ణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఈడీ చైర్మన్ ఎంఆర్డి బలరాం పాల్గొన్నారు. స్వాములకు అభిషేకాలు, పూజలు నిర్వహించి భిక్ష కార్యక్రమం ప్రారంభించారు. రోజు 1000కి పైగా స్వాములు భిక్ష పొందుతున్న ఈ సేవను అధికారులు, కమిటీ సభ్యులు ప్రశంసించారు. అనంతరం కొట్టు మనోజ్ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ భిక్షా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా, ఘనంగా, చాలా భక్తి శ్రద్ధలతో రామకోటి ప్రారంభంలో గత 3 సంవత్సరాలుగా అందరి యొక్క సహకారం తీసుకొని పూర్తిగా దీనిలో నిమగ్నమై నీలమై కొట్టు మధువు గారి సారాంశంలో వారి తనడైనటువంటి మనోజ్ గారు అందరినీ సమీకరించి చాలా ఇబ్బందులు లేకుండా భిక్షను అందిస్తున్నటువంటి ఈ చాలా అన్నదాన
ఏదైతే పెళ్లిళ్ళు శుభకార్యాల్లో జిల్లా మదనపల్లి విధులకు ఆటంకం కలిగించిన నమోదు చేసినట్లు సంబంధించి రెవెన్యూ సిబ్బందిని సంప్రదింపుగా ప్రవర్తించి కూడా అనుచితంగా చెప్పారు. రెవెన్యూ శాఖ ఈరోజు వైఎస్ బహుజన యువసేనకు సంబంధించి అతనికి సంబంధించి ఒక నలుగురిని తీసుకొని వచ్చి ఆఫీస్లో చట్టపరంగా అదే మాకు వృత్తిపరంగా వస్తున్న విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ విధులను ఆటంకపరుస్తూ అందరి మీద కొంచెం దురుసుగా ప్రవర్తించడం జరిగినది. అట్ ద సేమ్ టైం దురుసుగా ప్రవర్తించే కాలంలో అతను కొంతమంది సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసేటట్టు మాట్లాడటం కూడా జరిగినది. అట్ ద సేమ్ టైం ఇట భయభ్రాంతులకు గురి చేయడము, ఇది అబ్స్ట్రక్షన్ చేయడమే కాకుండా బయటికి వెళ్ళి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ తహసీల్దార్ ఆఫీస్ని డిఫేమ్ చేస్తూ. కాబట్టి వీటన్నిటి మీద నేను అతని మీద చట్టప్రకారంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి చర్యలు తీసుకోమని లెటర్ పంపించడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరిగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యతమిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మొదటి 3 రోజులు అన్ని టోకెన్లు ఆన్లైన్ ఈడిప్ ద్వారా మాత్రమే జారీ చేయనున్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించారు. శ్రీవాణి 300 టికెట్లు మొదటి 3 రోజులు రద్దు. జనవరి 2 నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మళ్లీ అందుబాటులోకి. 10 రోజుల పాటు ఆర్జిత సేవలు ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ డిప్ రిజిస్ట్రేషన్. డిసెంబర్ 2న ఎంపికైన వారికి సమాచారం పంపనున్నారు. ఆమోదం జరపడం కూడా జరిగింది. అది డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాము. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు ప్రత్యేక. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పూతలపట్టు మండల కేంద్రంలో ముత్తు స్థాపించిన ఆర్వీ ఇండస్ట్రీస్ ను ప్రారంభించారు. పరిశ్రమల స్థాపనలో యువతకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని ఎంపీ వెల్లడించారు. స్వయం కృషితో పరిశ్రమను నెలకొల్పి 10 మందికి ఉపాధి కల్పిస్తున్న ముత్తు యువతకు ఆదర్శమని అన్నారు. రాష్ట్ర టీడీపీ ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, జనసేన నాయకుడు మహేష్ సర్వో కూడా ముత్తు కృషిని అభినందించారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయ సోదరుడు తమ్ముడు ముత్తు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంతకుముందే ఎస్జే ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించాడు, మళ్ళీ శక్తి సంస్థను స్థాపించాడు. ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎంటర్ప్రైనర్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం, ఆర్వీ ఇండస్ట్రీస్ ఓపెన్ చేయడానికి వచ్చాం.
ఎంటర్ప్రైనర్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు. ఏది ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, ప్రతి ఇంటికి అనేది ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగా ఇట్లా పూతలపట్టు నియోజకవర్గ మీడియా సోదరులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో ఆర్వి ఇండస్ట్రీస్ అని కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం చాలా శుభనీయం. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని ఎన్నో చేదరింపులకు గురయ్యి చాలా కష్టపడి తన స్వయం శక్తితో స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు సోదరుడు ముత్తు గారు అలియాస్ ముద్దుకృష్ణ గారు ఈరోజు ఆర్వి ఇండస్ట్రీస్ని స్థాపించి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మీయ సోదరుడు తమ్ముడు ముత్తు ఈరోజు చిత్తూరు నీవా నది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహా ఏకాదశి సందర్భంగా రుద్రాభిషేకం, జోలతోరణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా చేపట్టారు. శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పవిత్ర సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భైరవ సేవలో భాగమయ్యారు. పరమశివుడి కరుణా కటాక్షాలు తమపై ప్రసాదించాలని భక్తులు ఆకాంక్షించారు. అందరూ చెప్పాలంటే చాలా కష్టము, మీరు చెప్పుకోండి. హరహర మహాదేవ. పూర్తిగా ఎందుకు వెలిగిస్తారు అనేది చెప్తాము. ఇంతవరకు ఇది 13వ సంవత్సరము. జోలా తోరణం అనేది ఏమంటే యమ భయాన్ని పోవడానికి కోసమే చేయడం. మనము తెలుసో తెలియకుండానో ముందు జన్మలను ఈ జన్మలను మనము పాపం చేసి ఉంటాము. అది హరించడానికి కోసమే ఈ జోలా తోరణం వెలిగిస్తారు. తాళ్లరేవు మండలం పోలేకూరు పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, స్కూల్ విద్యా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులని గుర్తు చేస్తూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి వివిధ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు దాత లయన్ డాక్టర్ విఆర్ఎస్పీ ప్రసాద్ బహుమతులు అందజేశారు. తోటపేట విద్యార్థులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొని బాలల ప్రతిభను అభినందించారు. కార్యక్రమం చేద్దామని అనుకున్నామండి. అయితే అన్వయ కారణాల వల్ల మనకి పిల్లలు ట్రాన్స్పోర్ట్ అది అలాగే ఇబ్బంది అవుతుంది. పైనుంచి ఒత్తిడి రావడం వల్ల ముందుగా మన తోటపేట మరియు పోలేకూరు 2 స్కూళ్ళు ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఇందులో మంచి మంచి కాన్సెప్ట్స్ ఇచ్చాం. పిల్లలు చక్కగా ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చక్కగా ప్రోత్సహించారు. అంటే చిల్డ్రన్స్ డే అంటే నెహ్రూ గారి పుట్టినరోజుని చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం మనం. యానాం ప్రాంతంలోని దర్యాలతిప్ప, బాలయోగి నగర్, దొమ్మెట్టిపేట, సీతారామనగర్ గ్రామాల వద్ద ఉన్న ఓఎన్జీసీ, రిలయన్స్ ఆయిల్ కంపెనీల వల్ల వెలువడుతున్న కాలుష్యంతో తమ ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇన్సూరెన్స్ మద్దతు, గ్రామాల అభివృద్ధికి ఎన్ఆర్ఈ, జీఎస్ నిధుల వినియోగం వంటి డిమాండ్లతో యానాం రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకిత్ కుమార్ ఐఏఎస్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో గిట్టా చంద్రరావు, మోకా బుజ్జి, గడ్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. Sitaram Nagar, they have been protesting for the
last more than 30 days for the purpose of ONGC compensation. So in the last meeting, it was held that their demands will be forwarded to ONGC, and the letter has already been forwarded. So in current demand, they are again reiterating that issue, and they are demanding a meeting with the ED of ONGC. So this demand we will forward to our district collector Pondicherry, and ఈ 4 గ్రామాలు కూడా ఈ ఓఎన్జీసీ రిలయన్స్ వచ్చిన కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడడం జరిగింది. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కానీ కంపెనీలు ఏవి కూడా ఇప్పటి వరకు పబ్లిక్గా. తాళ్లరేవు మండలం గాడిముఖ పంచాయతీ పెద్దవలసల గ్రామంలో కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ఓఎన్జీసీ మత్స్యకారుల భరోసా నిధులను తక్షణం విడుదల చేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు ఆదేశాల మేరకు మండల టీడీపీ కూటమి నాయకులు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేత మందాగంగా సూర్యనారాయణ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి గ్రామస్తులు శుభాకాంక్షలు స్వీకరించారు. కార్యక్రమంలో దాలిపూడి వెంకటరమణ, వినోద్ రాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజున అందజేయటం జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా పెదవలసల గ్రామాన్ని 278 వలసల గ్రామంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది 278 మందికి 63,250 రూపాయల చొప్పున పడుతుంది. ఇది కాకుండా గతంలో ఈ పంచాయతీలో గాడిమోగ పంచాయతీలో 6 అకౌంట్లు సరిగ్గా లేక ఇవ్వలేదు, వాళ్ళకి రిఫండ్ అయిపోయింది అమౌంట్. ఆ 6 కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా ఓఎన్జీసీ చరిత్రలో కానీ మన నియోజకవర్గ చరిత్రలో కానీ మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చనిపోయిన కుటుంబాలకు వారికి నామినీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్లో కానీ ఎందులో కానీ ఎప్పుడూ చేయలేదు. చనిపోయిన కుటుంబాలకు 58 మంది కుటుంబాలకు వారి తాలూకా కుటుంబ సభ్యులకి 58 కుటుంబాలకు ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 278, వీళ్ళు 58, వాళ్ళ 6 కలిపి మొత్తం 343 మంది లబ్ధిదారులకి ఈ రోజున కాంపన్సేషన్ అందించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఈ రోజున మీ అకౌంట్లో జమ అయ్యేది ఎంత అంటే 2,16,94,750 రూపాయలు. తాళ్లరేవు మండలం గాడిముఖ పంచాయతీ పెద్దవలసల గ్రామంలో కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన ఓఎన్జీసీ మత్స్యకార భరోసా నష్టపరిహారం అందరి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు కమిటీ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మందాగంగా సూర్యనారాయణ జన్మదిన వేడుకల్లో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో దూలిపూడి వెంకటరమణ, వినోద్ రాజు, గ్రామ సర్పంచ్ మాతరాజు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు వాడ్రే వీరబాబు గారు, మరి చాలా మంది మన ప్రెసిడెంట్ గారు, అంటే మన వల్ల అవధి ప్రయత్నం కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన గ్రామం తరఫున ఎప్పుడు మనం అందరం కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. డబ్బులు అంత కష్టపడి మీ అకౌంట్ లో డబ్బులు ఎత్తాము సబువా ఎంతవరకు ఇదని చెప్పేసి మిమ్మల్ని అందరికీ ప్రెసెంట్ ఈ రోజు మేము అడగకపోతే మమ్మల్ని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంపీ గారి దగ్గరికి మేము పనికి మీకోసం కానీ గ్రామంలో సభాధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు బాబీ గారు, అలాగే మన సర్పంచ్ గారు మాతరాజు గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు వాడ్రే వీరబాబు గారు. పుదుచ్చేరి యానం జాతీయ రహదారి 216 గణపతి నగర్లోని శ్రీ నేరేళ్లమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తుల కోరికలు తీర్చే తల్లిగా నేరేళ్లమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామని ఆలయ ధర్మకర్తలు నక్కల సుబ్బన్న, పంపన కుటుంబ సభ్యులు తెలిపారు. పూజల అనంతరం అన్న సంతర్పణలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Gracias.
చేస్తూ ఆ తల్లి ప్రేమ పరిగణించడం అలాగే కొన్ని ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. మరి ఈ రోజు ఈ విధానం గానీ అందరినీ కలుపుకొని వెళ్లే పద్ధతి గానీ ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమం చేయడం కానీ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మరి అన్నదానం చేయడం కూడా ఇది మామూలు విషయం కాదు. దీనికి గుడిలో ఉన్న దేవత ఎంత గొప్పతనం ఉందో ఆ గుడిని మెయింటైన్ చేసే ఆ కమిటీ సభ్యులు కూడా అంతే గొప్పతనం ఉంటది. వాళ్ళు చేసే విధానం బట్టి ఈ రోజు ప్రజలందరికీ తెలుస్తుంది. ఆ అమ్మవారి ప్రతిష్ట ప్రతి ప్రజలకి కూడా తెలిసి తీసుకెళ్లి ఆ కమిటీ సభ్యులు కూడా ఈ రోజు సమూహంగా తెలియజేస్తారు. ఈ అమ్మవారి చాలా ప్రతిష్ట కాంచిన అమ్మవారి అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మవారి ప్రతిష్ట చేయకముందు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యి జరిగాయి. ఇక్కడ గుడి స్థాపితం చేసిన తర్వాత కూడా చాలా కంట్రోల్ అయిందని చెప్పి ఇక్కడ చాలా పెద్దలందరూ కూడా చెప్తుంటారు. ఇక్కడ నేరేలమ్మ అమ్మవారి నేషనల్ హైవే ఆనుకుని ఉన్న నేరేలమ్మ అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమానికి పెద్దలైనా సరే నక్కల సుబ్బన్న గారు అందరూ నక్కల అందరూ ఈ కార్యవర్గం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ గుడి కార్యక్రమం ఏం చేసినా సరే ఇక్కడ హైవేలో ఉంది కాబట్టి గుడిని ఇప్పుడు కూడా గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నక్కల సుబ్బన్న వాళ్ళకి సంబంధించిన కుటుంబ వీకులు అవ్వచ్చు, ఇక్కడ గణపతి నగర్లో ఉన్న ఎవరైతే సంబంధించిన ఈ గుడి కార్యక్రమాలు చేసే అందరూ కూడా ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. मतदाता सूची शुद्धिकरण को